టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అనేక సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇక ఆ సమయంలో ప్రేక్షకులు ఎక్కువ శాతం సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం వల్ల కాస్త యావరేజ్ స్టాక్ వచ్చిన సినిమాలకు కూడా పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తూ ఉంటాయి. దాంతో నిర్మాతలు, దర్శకులు అలానే హీరోలు అంతా కూడా ఎక్కువ శాతం తమ సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అనుకుంటారు. దానితో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అనేక మంది హీరోలు సినిమాలు విడుదల కావడం జరుగుతూ ఉంటుంది. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకి కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి వాతావరణమే కనబడే అవకాశాలు ఉన్నాయి. ఏకంగా 5 సినిమాలు ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలబడి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ 3 సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు ఎప్పుడో ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావుపుడి దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తమిళ నటుడు అజిత్ తెలుగు నిర్మాత సంస్థ అయినటువంటి మైత్రి సంస్థలో కూడా బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలను అలాగే నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తడేల్ మూవీలను కూడా సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ 2 సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల అయితే వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వారు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వచ్చిన వాటిలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంబర, వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సంక్రాంతికి దిగే సినిమాలు ఎంతటి విజయాన్ని సాధిస్తాయో చూడాలి.